మేడారం జాతర అంటేనే అమ్మవారికి కోడిని కానీ లేదంటే మేకను కోస్తారు. మేకను కోసిన తర్వాత మందు ముక్క ఉండాల్సిందే. మళ్ళీ మందు రేట్లు ఎట్లున్నాయి మేడారంలో మనం ఒకసారి కనుక చూస్తే మేడారం జాతరలో ఏ వస్తువులకు రేట్లు ఎట్లున్నాయి, ఏ వస్తువుల ధరలు ఎక్కువ ఉన్నాయి, వేటి తక్కువ ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కొబ్బరికాయల దుకాణం దగ్గర ఉన్నాం. ఏం పేరమ్మా మీ పేరు? అల్వేలా. ఎంతనంటే కొబ్బరికాయకు 60 రూపాయలకు కొబ్బరి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అక్కడ అది మహబూబ్నగర్ నుంచి వచ్చారు. మీరు వచ్చేటప్పుడు కొబ్బరికాయ తెచ్చుకోలేదా? తెచ్చుకోలేదు సార్. బంగారం తీసుకుపోయినాం కానీ తీసుకోవాలి. బంగారం రేట్ ఎట్లుంది? అడిగిన అర్ధ కిలో 50. అర్ధ కిలో 50. ఒక కొబ్బరికాయ ఖరీదు ఇక్కడ 50 రూపాయలు. అట్లాగే బంగారం అర్ధ కిలో 50 రూపాయలు. అర్ధ కిలో 50 రూపాయలు బెల్లం ధర, బంగారం ధర, అమ్మవారికి సమర్పించి బంగారంగా సమర్పించుకునే బెల్లం ధర అర్ధ కిలో 50 రూపాయలు. అంటే కిలోకు 100 రూపాయల చొప్పున వీటి ధరలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కమిటీ వాళ్ళు మాకు వేస్తుండ్రు, మేము 60 రూపాయలకు అమ్ముతున్నాం. 60 రూపాయలకు ఒక కొబ్బరికాయ. ఇక మార్కెట్ రేటు చైర్మన్ వాళ్ళు తెప్పించి మాకు వేస్తారు, అంతే. ఎంత అన్నది మాకు తెలియదు, అంతే. సమ్మక్క సారలమ్మ అమ్మవారికి భక్తులు బంగారంగా సమర్పించుకునే బెల్లం దుకాణాల దగ్గర ఉన్నాం. మనం బెల్లం ధరలు ఎంత ఉన్నాయి, మేడారంలో ఎట్లా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. బెల్లం ధర ఎంత ఉన్నాయి? బెల్లం ధర ఇది 50 రూపాయలు. ఇది చిన్నది 50 రూపాయలు. అది 30 రూపాయలు. ఎంత ఉంటుంది? దీని వెయిట్ ఎంత ఉంటుంది? అర కిలో. అర కిలో 50 రూపాయలు. కిలోకి 100 రూపాయలు చొప్పున. అంటే ఇవి ఇయ్యరు, ఇవి తక్కువ, ఇవి ఎక్కువ వస్తాయి రేటు. ఇవి చిన్న ఎక్కువ, ఇక్కడ పెద్ద ఉన్న వాటి తక్కువ. ఇవి ఎట్లా కిలో? కిలో 50 రూపాయలు పడుతుంది. ఈ చిన్న అయితే ఎక్కువ ధరకు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బెల్లం? ఏమో తెలియదు, ఆంధ్ర నుంచి అవ్వచ్చు. బెల్లం చాలా మంది అమ్మవారికి ఎత్తు బంగారం జోకిస్తారు కదా, బెల్లం ధరలు ఎట్లున్నాయి ఇక్కడ చెప్పు? 50 రూపాయలు ఎత్తు బంగారం అయితే నార్మల్గా 1-2 కొంటే 60 రూపాయలు 70 రూపాయలకి ఇస్తారు. అమ్మవారికి బంగారం అంటే బంగారమే ఇచ్చేయాలి. డబ్బులు అని అంటే డబ్బులు నార్మల్గా వేస్తారు, కానీ అది ఎంతో కొంత వేస్తారు. ఎత్తు బంగారం అని ఆపదలో ఉన్నప్పుడు ఏదైతే కోరుకుంటామో అది మాత్రం చేస్తే అమ్మవారు సహకరిస్తుంది, మంచిగా చూస్తుంది. ఇప్పుడు బంగారం ధరలు కిలో 50 అంటే ఎక్కువ కదా, ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుగా? ఎక్కువ ఉన్నట్టు ఏం కాదు, అక్కడక్కడ కూడా తెలుసుకుంటారు. వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు. ఆ లారీ కిరాయిలు ఏంది అవన్నీ వాళ్ళు కూడా ఇక మళ్ళీ నైట్ పగులు అంటే మనసులో పెట్టి అమ్ముకోవాలి కదా. ఎంతో కొంత ఒక 5 రూపాయలు మిగులుతుంది కావచ్చు, 45 రూపాయలకి వేస్తారు, 50 రూపాయలకి అమ్ముతారు. పోయిన జాతరతో పోలిస్తే ఈ జాతరకు తగ్గినాయా రేట్లు? ఏమన్నా అట్లే ఉన్నాయా? అంతే ఉన్నాయి, ఏమంతా పెరగలేదు రేట్లు. అయితే బంగారం రేట్ అంటే అంతే ఉంటుంది ఎప్పటికైనా, ఎక్కువ రేట్ లేదు, అంతే ఉన్నది. పోయినసారి ఈసారి సేమ్ ఉన్నది రేటు, కాకపోతే పబ్లిక్ పెరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మహబాద్ దగ్గర తొర్రూరు. ఇప్పుడు దర్శనం అయింది అమ్మవారి? కాలే. దర్శనం వెళ్ళడానికి ఎత్తు బంగారం తీసుకెళ్తున్నారు. ఎట్లున్నాయి బంగారం రేట్? ఎట్లున్నాయి? ఈ జాతరకు ముందే వచ్చారు, అందరికి జాతర స్టార్ట్ కాకుండా ముందే వచ్చారు. ఎట్లున్నాయి బంగారం? 50 రూపాయలు అంటారు, 50 అని చెప్తారు రేటు. అంటే ఎక్కువ అనిపిస్తుందా? కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇక తప్పదు కదా. మీరు వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు బంగారం? తెచ్చుకోలేదండి, ఇక్కడనే తీసుకుందామని. ప్రతి సంవత్సరం వస్తారా? 10 సంవత్సరాలు. ఎట్లుంది ఈసారి డెవలప్మెంట్ అంతా కొత్త బాగా నడుస్తూ ఉన్నది కదా, మీరు చూసారు? బాగుందండి, డెవలప్మెంట్ బాగుంది. రోడ్లు గిట్లా బాగా వెడల్పు చేస్తారు, చాలా బాగుంది. ఏం పేరు అండి? పేరు అనిల్ కుమార్. అనిల్ కుమారా? అవును. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ కోళ్ళ రేట్లు? ఎట్లా ఉన్నాయి? అమ్మవారి దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు అమ్మవారి కోడి కొప్పిస్తున్నారా? అవునా అండి. ఎట్లున్నాయి కోళ్ళ రేట్లు? ఎట్లున్నాయి ఇక్కడ కిలో లైవ్ అయితే 200 తీసుకుంటున్నారు కేజీకి. కిలో లైవ్ 200. అవునా? ఓకే. నా పేరు నరేష్ యాదవ్, నేను వచ్చింది భువనగిరి నుండి. ఇక్కడ కోళ్ళ రేట్లు బయటతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక కోడి వచ్చేసి లైవ్ కేజీ 200, దాని కటింగ్ మళ్ళీ సపరేట్ ఉన్నది. అమ్మవారు మొక్కినది కూడా నాటుకోళ్ళు అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ కంట్రోల్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఇప్పుడు కట్ చేసిన కోడి కట్ చేసినాక ఎంత తీసుకుంటారు? మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే ఒక 2 కిలోల కోడి తీసుకుంటే 400 రూపాయలు ప్లస్ 50 రూపాయలు, దాదాపు 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక 2 కిలోల కోడిని మనం అమ్మవారికి మొక్కుకొని కోయడానికి ఇంత ఖర్చు అవుతా ఉంది. భక్తులు ఇట్లా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకొని సామాన్య భక్తులు కూడా అందుబాటులో ఉండేట్టు చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. మేడారం జాతర అంటేనే అమ్మవారికి కోడిని కానీ లేదంటే మేకను కోస్తారు. మేకను కోసిన తర్వాత మందు ముక్క ఉండాల్సిందే. మళ్ళీ మందు రేట్ ఎట్లున్నాయి మేడారంలో మనం ఒకసారి కనుక చూస్తే బడ్వైజర్ బీరు దీన్ని ఎంఆర్పి 250 ఉంటే 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని 300 అమ్ముతా ఉన్నారు. అట్లాగే ఇది లైట్ బీరు, కేఎఫ్ లైట్ బీరు
దీని కాస్ట్ 180 ఉంటే దీన్ని 250 అమ్ముతా ఉన్నారు. స్ట్రాంగ్ అయితే ఇంకొక 10 రూపాయలు ఎక్కువ 260. అయితే బ్రీజరు బీర్లు తాగని వాళ్ళు మందు తాగని వాళ్ళు బ్రీజర్లు తాగుతూ ఉంటారు కదా, ఈ బ్రీజర్ ధర అయితే 200. అంటే దీనికి ఉన్న ఎంఆర్పి ధర మీద 130 అంటే 70 రూపాయలు ఎక్కువ రేట్ ఎక్కువ ఉందని చెప్పవచ్చు. మొత్తానికి మందు రేట్లు అంటే బీర్ల రేట్లు మద్యం రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి దాని మీద ఒక 50 రూపీస్ నుంచి 60 రూపీస్ 70 రూపీస్ వరకు కూడా ఎక్కువ ధర ఉన్నాయని చెప్పవచ్చు మనం. ఇప్పటి వరకు బీర్ల రేట్లు చూసినాం కదా, ఇప్పుడు మందు రేట్లు కూడా తీసుకుందాం. ఎంత మా రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్ ఎంత? 90 అమ్ముతా. ఒక రాయల్ స్టాక్ మంది అయితే 90 ఎంత? 140 రూపాయలు. ఓసీ అయితే 110. మెన్షన్ హౌస్ 125. ఏది 90. క్వార్టర్ అయితే 250. మెన్షన్ హౌస్ క్వార్టర్ 250. ఓసీ క్వార్టర్ 220. అట్లాగే పక్కకున్న బ్లెండర్ స్ప్రైడ్ క్వార్టర్ ఎంత? 400. ఎంసీ క్వార్టర్ 250. ఐబీ క్వార్టర్ 250. అంటే ప్రతి క్వార్టర్కు మినిమం 250 ఉంది. ఒక స్థాయి క్వార్టర్ తాగాలనుకుంటున్న వాళ్ళకి మినిమం 250 రూపాయలు పెడితే క్వార్టర్ వస్తుంది. ఫుల్ బాటిల్ అయితే దాదాపు 1000 రూపాయల వరకు కాస్ట్ చేస్తారు ఇక్కడ.